రైట్. సో ఇది యానిమేషన్ నేర్చుకునే వాళ్ళకందరికీ ఈ బౌన్సింగ్ బాల్ అసైన్మెంట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే దీంతో పాటుగా ఇంకోటి కూడా ఉంటుంది, పెండులం అసైన్మెంట్ అంటారు. ఈ బౌన్సింగ్ బాల్ యాక్షన్ అండ్ పెండులం యాక్షన్ ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది 2D యానిమేషన్ అయినా కానీ 3D యానిమేషన్ అయినా కానీ ఈ నేర్చుకోకపోతే అసలు యానిమేషన్ గురించి మనకు అసలు ఐడియా ఉండదు, తెలియదు అనమాట. రైట్. సో ఇది ఏంటి అన్నది చూద్దాం ఒకసారి. అసలు ఏంటి బౌన్సింగ్ బాల్ అంటే ఏంటి, ఇది మనకి యానిమేషన్లో ఎలా ఉపయోగపడుతుంది, దీని గురించి మనం ఏమేమి నేర్చుకోవచ్చు అన్నది చూద్దాం. ఒకసారి నేను దీన్ని ఏం చేస్తున్నానంటే కంట్రోల్ ఎంటర్ అని ఒకసారి నేను యాక్షన్ చూపిస్తున్నాను. ఫస్ట్ చూడండి, కంట్రోల్ ఎంటర్ చూడండి. ఇదేంటంటే ఒక బాల్, బౌన్సింగ్ బాల్ అంటే ఏంటి, మామూలు రబ్బర్ బాల్, పిల్లలు ఆడుకునే బాల్ అనమాట. రైట్. మనం అది నేల మీద ఇలా కొట్టినప్పుడు ఏమవుతుంది, ఇలాగ బౌన్స్ అయ్యి ఎగురుకుంటూ వెళ్తుంది. రైట్. ఇది సపోజ్ మనం ఒక రూమ్ అనుకుంటే, ఇన్సైడ్ ఏరియా అనుకుంటే, బయట నుంచి ఒక బాల్ లోపలికి వచ్చి ఇక్కడ నేల మీద ఒక స్టెప్ తీసుకొని మళ్ళీ ఎయిర్లోకి జంప్ అయ్యి మళ్ళీ ఇంకో స్టెప్ తీసుకొని బయటికి పోతుంది. రైట్. ఇది మన యాక్షన్. అయితే ఈ బౌన్సింగ్ బాల్ అంటే పిల్లలు ఆడుకునే ఈ రబ్బర్ బాల్, ఈ బౌన్సింగ్ బాల్కి యానిమేషన్ నేర్చుకోవడానికి, యానిమేషన్కి అసలు సంబంధం ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది అన్నది మనం తెలుసుకుందాం. నేను ఒక్కొక్కటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఓకే, చూద్దాం. నేను ఇక్కడ ఫస్ట్ ఒక్కొక్కటి నేను బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, చూడండి. ఇదేంటంటే ఇలా కరుస్తో ఈ లైన్స్తో ఉన్న దాన్ని మనం ఏమంటామంటే పాత్ అంటాం. అంటే ఇది రైట్, దీన్ని సెపరేట్ లేయర్లో పెట్టాను, పాత్. ఇది అసలు ఏంటి, బౌన్సింగ్ బాల్ ప్రొసీజర్ ఏంటి, అసలు మనం దీంతో ఏమి నేర్చుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ లెర్నింగ్, స్ట్రెచ్ అండ్ స్క్వాష్, టైమింగ్ అండ్ స్పేసింగ్ అండ్ పాత్ ఆఫ్ యాక్షన్. రైట్. అంటే స్ట్రెచింగ్, స్క్వాష్ అంటే ఏంటో తెలుస్తుంది, అలాగే స్క్వాష్ అంటే ఏంటో తెలుస్తుంది, టైమింగ్ గురించి ఐడియా ఉంటుంది, అండ్ స్పేసింగ్ అండ్ పాత్ ఆఫ్ యాక్షన్. సో మనం ఇంతకుముందు మీకు యానిమేషన్ ప్రిన్సిపల్ మనం ఇంతకుముందు క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను. ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మరొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ముందు మనం దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది చూడండి, ఇది బాల్ చూడండి. ఈ పాత్ ఏం చేస్తుందంటే ప్రతి దానికి కూడా యాక్షన్కి పాత్ అన్నది మనం డ్రా చేయాల్సి వస్తుంది. అంటే ప్రతి యాక్షన్కి, అంటే బౌన్సింగ్ బాల్కే కాదు. ఇప్పుడు ఒక బటర్ఫ్లై మూవ్ అవుతుంది అనుకో, ఇలా 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 మూవ్ అవుతుంటుంది, జిగ్జాగ్గా మూవ్ అవుతుంటుంది. సో దానికి కూడా ఒక పాత్ ఉంటుంది. రైట్. అలాగే కారు మూవ్ అవుతుంది అనుకో, దానికి ఒక పాత్ ఉంటుంది. అలాగే మనం మనుషులు నడుస్తుంటాం రోడ్డు మీద కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా నడుస్తున్నప్పుడు ఏంటంటే ఒక పాత్ ఉంటుంది, వే. సో ఆ పాత్ మీదే మనం మూవ్ అవుతుంటాం. అలాగే యాక్షన్స్ కూడా, యానిమేషన్స్ కూడా 2D అయినా 3D అయినా ఒక పర్టికులర్ పాత్లో మనం మూవ్ అవుతుంటాయి అన్నమాట. అలాగా ప్రతి ఆబ్జెక్ట్కైనా మనుషులకైనా సరే, అలాగే బర్డ్స్ అయినా యానిమల్స్ అయినా పర్టికులర్ పాత్లో అవి మూవ్ అవుతుంటాయి. అలాగే ఈ బౌన్సింగ్ బాల్, ఈ రబ్బర్ బాల్ని మూవ్ అవటానికి ఇది పాత్ని మనం క్రియేట్ చేసుకున్నాం. రైట్. ఈ పై లైన్ కింద లైన్ ఏంటంటే, సపోజ్ నేను ఇక్కడ ఇలా ఆన్ చేశాను చూడండి, సపోజ్ ఇక్కడ ఆన్ చేశాను. ఇది చూడండి, ఇదేం చేస్తుందంటే బాల్ టాపు అండ్ బాటమ్ని మనకు టచ్ చేస్తూ పై లైన్ కింద లైన్ మనకు క్రియేట్ అయింది. ఈ రెడ్ లైన్ ఏంటంటే బాల్ సెంటర్ని మనం చూపించడానికి అనమాట. ఆ సెంటర్ లైన్ని ఇలా చూస్తే మనకి బాల్ సెంటర్ లైన్ని ఇండికేట్ చేయడానికి రెడ్ లైన్ అన్నది వాడాను. రైట్. అయితే కొన్ని చోట్ల చూడండి, బాల్ ఏంటంటే షేప్ మారుతుంది. ఇక్కడ రౌండ్గా ఉంది, స్లోగా ఇలా వచ్చే కొద్ది ఏంటంటే బాల్ కొంచెం ఓవల్ షేప్లోకి మారుతుంది, చేంజ్ అవుతుంది. ఇక్కడికి వచ్చాక బాగా స్ట్రెచ్ అయింది. రైట్. సో మళ్ళీ కింద స్క్వాష్ అయిన తర్వాత ఇది మళ్ళీ గాలిలోకి ఇలా పైకి లేస్తూ అది ఏమవుతుందంటే స్లోగా నార్మల్ బాల్ కింద అయిపోయింది ఈ హైట్కి వచ్చేసరికి. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తుందంటే కిందకి డ్రాగ్ అవుతున్నప్పుడు స్ట్రెచ్ అయింది, మళ్ళీ ఇది స్క్వాష్ అనుకుంటూ ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది, ఇది నార్మల్గా అయిపోతుంది. ఇలాగా అంటే ఏం జరుగుతుందంటే చూడండి, ఈ హైట్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అప్స్, ఆల్ అప్స్, ఇక్కడ బాల్ ఫుల్ పర్ఫెక్ట్గా రౌండ్గా ఉంటుంది. ఈ కింద ఈ స్లోప్స్ ఉన్నాయి చూడు, ఇలా మనం ఇలా కిందకి జారుతున్నప్పుడు ఈ స్లోప్స్లో ఏంటంటే బాల్ అనేది మనకి ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది, అంటే సాగుతుంది అనమాట. రైట్. అలాగే ఈ కింద ఇలా టచ్ అయినప్పుడు ఇది స్క్వాష్ అవుతుంది, దీన్ని స్క్వాష్ అంటారు, స్క్వాష్ ఆర్ రీకాయిల్. రైట్. సో ఏమవుతుందంటే
బలంగా ఆ పైనుంచి నేలకి తగిలినప్పుడు బాల్ లోపల ఉన్న ఎయిర్తో అది కింద ఉన్న నేలకి తగిలి ఇంపాక్ట్ అయ్యి అది ఎయిర్ని లోపల బోత్ సైడ్స్కి స్ట్రెచ్ చేసుకున్నప్పుడు మనకి స్క్వాష్నెస్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్. సో రబ్బర్ బాల్ ఏంటంటే మనకి రబ్బర్తో చేసిన మెటీరియల్ కాబట్టి ఎప్పుడైతే నేలకు తగిలిందో అది ఇమ్మీడియట్గా మళ్ళీ బౌన్సింగ్ ఇంటూ ఎయిర్ అనమాట, మళ్ళీ గాల్లోకి పైకి లేస్తుంది. సో లేచినప్పుడు ఏమవుతుంది, ఇది మళ్ళీ ఇంత ఎత్తుకు లేస్తుంది. సో లేచి ఏం చేస్తుంది అంటే మళ్ళీ కిందకి జారి ఇలా పైకి పోతుంది. పోయేటప్పుడు గమనిస్తే కనుక చూడండి, ఇక్కడ టాప్లో ఉంది హైటు, ఇక్కడ కొంచెం తగ్గింది, ఇక్కడ కొంచెం తగ్గింది. సో నెక్స్ట్ ఇంకా ఇలా ఇంకో స్టెప్ తీసుకొని ఇలా తీసుకొని స్లోగా అది ఆగిపోతుంది ఎక్కడొక్కడ, రైట్. ఇవేంటంటే మనం ఫోర్స్ తగ్గుతూ ఉంటుందన్నమాట బాల్. అంటే బలంగా మనం బయట నుంచి ఎవరో బాల్ని ఇలా కొట్టారు నేల మీద, ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్ళి ఇలా తగిలింది, ఇలా తగిలి ఇంకోసారి లేచేటప్పుడు ఇంత పైకి హైట్ లేవదు. ఎప్పుడైతే ఫోర్స్ కిందకి తగిలిపోయిందో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కొంత స్పీడ్ అన్నది తగ్గుతుంది కాబట్టి ఈ హైట్లోకి వచ్చింది, రైట్. దీని తర్వాత మళ్ళీ కిందకి తగిలినప్పుడు మళ్ళీ దీనంత హైట్ లేదు, ఇంకొంచెం తగ్గుతుంది. అలా ఇలా తగ్గుతూ తగ్గుతూ ఇలాగ మనకి ఒక దగ్గర సెటిల్ అవుతుంది అనమాట. సో ఎందుకు ఇలా జరుగుతుంది మనకు తెలుసు, మన న్యూటన్ ఫార్ములాస్. అంటే ఎందుకు ఈ న్యూటన్ ఫార్ములా కానీ ఇవన్నీ మనం చెప్పాల్సి వస్తుందంటే ఇవన్నీ యానిమేషన్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ సైన్స్ ఫిజిక్స్ని బేస్ చేసుకొని డిజైన్ చేసినాయి అనమాట, రైట్. సో ఇక్కడ బాల్ ఎప్పుడైతే గాల్లోకి ఇలా ఎగిరిందో, రైట్, ఇక్కడ ఏమవుతుందంటే దీని వెలాసిటీ, దీని స్పీడ్ అన్నది ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది, తగ్గిపోతుంది అనమాట. అంటే ఇది గ్రావిటీ, రైట్, లైను ఫ్లోర్, ఇది గ్రావిటీ. ఇది దీని ఆపోజిట్లో ఎప్పుడైతే మనం బాల్ చూడండి, మనం యాపిల్ని చెట్టు మీద నుంచి కింద పడేటప్పుడు ఫస్ట్ వాడికి అదే ఐడియా వచ్చింది కదా ఎందుకు పడిందండి, బికాస్ ఆఫ్ గ్రావిటీ అనమాట, కింద పడింది అది. సో ఇలాగ బాల్ కూడా ఇలా గాల్లోకి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఎంతవరకు వెళ్తుందో వెళ్ళిన తర్వాత అది మళ్ళీ కిందకి రోల్ అయిపోతుంది. సో ఈ మ్యాక్సిమం పైకి గాల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే దాని స్పీడ్ అన్నది జీరో అయిపోతుంది, అంటే స్లో అయిపోతుంది అనమాట, రైట్. సో ఇక్కడ బాల్ స్లోగా ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ డ్రాయింగ్స్ లేదా ఎక్కువ బాల్స్ని మనం డ్రా చేయాలి. అంటే యాక్షన్ మనం స్లో చేయాలి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, యాక్షన్ స్లో చేయాలి అనుకుంటే ఫ్రేమ్స్ లేదా డ్రాయింగ్స్ని మనం పక్కనే దగ్గరగా మనం స్పేస్ని డివైడ్ చేస్తూ డ్రా చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా బాల్ యాక్షన్ అనేది స్లో అయిపోద్ది. ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ బాల్ 100% పర్ఫెక్ట్గా సర్కిల్ లాగా మనకి ఇక్కడ షేప్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్ట్రెచ్ అయ్యేది ఏమి ఉండదు, ఆల్మోస్ట్ గాల్లో ఇలా మనకి అది హోల్డ్ అయినట్టు ఫ్యూ సెకండ్స్ అలా స్లో అయినట్టు ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఫ్రేమ్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత అది అలా లైట్గా కిందకి స్లోగా స్టెప్ బై స్టెప్ స్పీడ్ పెరుగుతుంది. ఎందుకంటే కిందకి గ్రావిటీ అన్నది కిందకి పుల్ చేస్తుంటుంది, మనకి డ్రాగ్ చేస్తుంటుంది. సో కిందకి వచ్చే కొద్ది ఏమవుతుందంటే బాల్ షేప్ అన్నది మనకి యాక్చువల్గా స్ట్రెచ్ అవుతుంది. మరి నిజంగా బాల్ మనం ఆడుకునే బాల్, పిల్లల బాల్ కొడితే నిజంగా అది అలా సాగుతుందంటే అట్లా ఏమి సాగదు అది. కానీ మనం ఈ అసైన్మెంట్లో, బౌన్సింగ్ బాల్ అసైన్మెంట్లో యానిమేషన్లో చూపించేటప్పుడు అది 2D అయినా 3D అయినా కానీ ఆ బాల్ స్ట్రెచ్నెస్ని మనం చూపిస్తేనే వేగం, ఆ స్పీడ్ అన్నది మనకి వెలాసిటీని మనకి క్రియేట్ చేస్తుంది అనమాట. సో అందుకే ఇక్కడ బాల్స్ ఏమో రౌండ్గా ఉంటాయి, ఇక్కడ నుంచి స్లోగా మనం బాల్ డిస్టార్షన్ స్టార్ట్ అవుతుంది, స్లోగా బాల్ షేప్ అన్నది చేంజ్ అవుతూ ఏమవుతుందంటే గ్యాప్ కూడా పెరుగుతూ ఫ్రేమ్కి మధ్యలో ఇక్కడ బాగా స్ట్రెచ్ అవుతుంది, ఎందుకంటే స్లోప్ ఎక్కువ ఉంది. ఈ స్ట్రెచ్నెస్ ఏం చేస్తుందంటే బాల్ స్పీడ్ని మనకు తెలియజేస్తుంది, ఎంత స్ట్రెచ్ అయితే అంత వేగంగా ఉన్నట్టు అనమాట, రైట్. సో ఇలా స్ట్రెచ్ అయ్యేది హిట్ అవుతుంది నేలకి. హిట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా ఫోర్స్ అన్నది నేలకి తగిలినప్పుడు, అప్లై అయినప్పుడు ఇది ఇలాగా సాగినట్టుగా ఇలాగా నేలకు సమానంగా ఇలా స్ట్రెచ్ అవుతుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే దాన్ని స్క్వాష్ ఆర్ రీకాయిల్ అంటారు. సో ఎప్పుడైతే బాల్ ఇలా రీకాయిల్ అయ్యి మళ్ళీ ఏం చేస్తుంది, దానికి ఉన్న గుణం ఎలాస్టిక్ అంటే రబ్బర్ కాబట్టి మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఫోర్స్కి దీనికి ఇలా తగిలి మళ్ళీ గాలిలో లేస్తుంది, రైట్. సెకండ్ స్టెప్ ఇలా గాలిలో లేసినప్పుడు మళ్ళీ బాల్ సేమ్ ఇలాగే ఇక్కడ ఇలా మళ్ళీ స్ట్రెచ్ అవుతుంది, స్ట్రెచ్ నుంచి ఇలాగా కొంచెం ఎగ్ షేప్ అవుతుంది, కొంచెం రౌండ్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఫుల్ రౌండ్ అయిపోతాయి. అండ్ డ్రాయింగ్స్ ఏంటంటే క్లోజ్గా, అంటే ఇక్కడ స్లో ఉండాలి మళ్ళీ సేమ్ హైట్ కాబట్టి. సో ఇక్కడ డ్రాయింగ్స్ చాలా స్లో అయిపోతాయి అండ్ రౌండ్ ఉంటాయి. ఇక్కడ స్పేస్ అన్నది దగ్గరికి డ్రా చేస్తాం, మళ్ళీ ఇక్కడ నుంచి స్లోగా ఏమవుతుందంటే స్పీడ్ పెరుగుతుంది, మళ్ళీ ఇక్కడ కొంచెం షేప్ చేంజ్ అవుతుంది, ఎగ్ షేప్లోకి వస్తుంది, ఇంకొంచెం స్ట్రెచ్ అవుతుంది. ద సేమ్ టైం గ్యాప్స్ కూడా మనకు పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ మ్యాక్సిమం స్ట్రెచ్ అవుతుంది, ఇలాగా స్ట్రెచ్ అయ్యి మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ స్క్వాష్ అవుతుంది దీనిలాగా, రైట్. సపోజ్ నేను ఇలా చూపిస్తున్నాను చూడు, స్క్వాష్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ బౌన్సింగ్ ఇంటూ ఎయిర్. సో ఇలా ఇది ఎయిర్లోకి ఇలా బౌన్స్ అయ్యింది చూడండి. ఇక్కడ నుంచి ఇలా స్క్వాష్ అయిన తర్వాత
సరే ఇక్కడి నుంచి ఇలా స్క్వాష్ అయిన తర్వాత ఇది మళ్ళీ ఎయిర్లోకి లేచి స్లోగా రౌండ్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ యాక్షన్ అన్నది స్లోగా ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ డ్రాగ్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, ఇది బయటకు వెళ్ళిపోద్ది. ఇది ఫ్రేమ్ అనమాట. ఇది మనం ఇలా బ్యాక్గ్రౌండ్ ఆన్ చేసుకుంటే తెలుస్తుంది ఇది ఫ్రేమ్. ఇక్కడ నుంచి ఇది బయటకు వెళ్ళిపోయింది, రైట్. సో నేను ఒకసారి దీన్ని ఆనియన్ స్కిన్ ఆన్ చేస్తే మనకి ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా యాక్షన్ చూడండి. ఇక్కడ నేను ఆనియన్ స్కిన్ ఆన్ చేశాను చూడండి. ఇది ఇందాక నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా ఇదే. ఇక్కడ ఏంటంటే ఈ టాప్ ఎడ్జ్లో ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇవేంటంటే యాక్షన్ మనకి స్లోగా కావాలి కాబట్టి బాల్ చూడండి పర్ఫెక్ట్ రౌండ్స్లో ఉండి దగ్గర ఉండి ఈ గ్యాప్స్ చూడండి. బాల్కి మధ్యలో గ్యాప్ అన్నది ఇక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి, తక్కువ గ్యాప్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఆ పైనుంచి కిందకి జారుతుందో బాలు అక్కడ మనం ఏం చేస్తామని చూడండి. ఇది దగ్గరగా ఉన్నాయి బాల్స్, అందుకే ఇక్కడ యాక్షన్ స్లోగా ఉంటుంది. ఈ గ్యాప్ చూడండి, ఇది మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అయింది గ్యాప్, ఇక్కడ ఇంకా ఇంక్రీజ్ అయింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే బాల్ కూడా కొంచెం అంటే ఫుల్ రౌండ్ నుంచి కొంచెం ఓవెల్ షేప్ తీసుకుంది, ఇంకొంచెం తీసుకుంది. ఇక్కడ ఇంకా స్ట్రెచ్ అయింది, ఇది ఇంకా స్ట్రెచ్ అయింది, ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెచ్ అయింది ఇది, రైట్. ఇది స్క్వాష్ రైట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ పోర్షన్ మనం ఇలా చూసామనుకో ఫాస్ట్ ఇక్కడ స్లోగా ఉంటుంది, ఇక్కడ ఇమ్మీడియట్గా నేల తగులుతుంది అనమాట. అంటే ఇది స్లో నుంచి ఫాస్ట్ వచ్చింది. ఇక్కడ హిట్ అయిన తర్వాత బాల్ మళ్ళీ ఇలా గాలిలోకి లేస్తుంది. లేచేటప్పుడు చూడండి, ఇది స్క్వాష్ రీకాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఈ బాల్ షేప్ అన్నది మళ్ళీ దీనిలాగే ఈ పక్కన ఇది ఉంది కదా దీనిలాగే ఇది స్ట్రెచ్ అయింది. స్ట్రెచ్ అయిన బాల్ ఏమవుతుంది స్లోగా కొంచెం నార్మల్గా అవుతుంది. అండ్ స్పేస్ కూడా ఇక్కడ దూరంగా ఉన్నది ఏమవుతుందండి దగ్గరికి అవుతుంది ఇలాగా. అట్ ద సేమ్ టైం స్పేస్ కూడా నార్మల్గా అవుతూ ఇక్కడ మళ్ళీ నార్మల్ బాల్స్ అంటే కంప్లీట్ ఫుల్ రౌండ్తో బాల్ ఇక్కడ క్రియేట్ అయింది. ఇక్కడ స్పేస్ కూడా మనకి తక్కువలో వేసాం అనమాట. అలాగే ఇక్కడ మళ్ళీ స్లోగా స్పేస్ తగ్గుతూ అంటే పెరుగుతూ ఏమవుతుంది బాల్ షేప్ కూడా మారుతూ ఇక్కడ స్ట్రెచ్ అయ్యి నేలకు తగిలింది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అనమాట. సో ఇదేంటంటే మనం ఆపోజిట్ గ్రావిటీ ఉండడం వల్ల ఆబ్జెక్ట్స్ని ఆ గ్రావిటీ ఫోర్స్ కిందకి పుల్ చేయడం వల్ల ఏమవుతుందంటే కిందకి హిట్ అవుతుంటాయి ఆబ్జెక్ట్స్. సో ఎప్పుడైతే ఎయిర్ నుంచి ఇలా పైకి వెళ్తుందో అక్కడ స్పీడ్ అన్నది స్లో ఉంటుంది. దాన్ని ఇండికేట్ చేయడానికి మనం తక్కువ స్లోని చూపించడానికి డ్రాయింగ్స్ అనేది ఎక్కువ వేస్తాం అనమాట. అక్కడ ఆటోమేటిక్గా స్లో అయిపోద్ది ఈ ఎడ్జ్లో, రైట్. ఇక్కడ ఫాస్ట్ ఉంటుంది. ఇదేంటంటే రీకాయిల్ లేదా స్క్వాష్ అంటారు. ఇప్పుడు ఏంటంటే ఇది మనం ఇది బాల్ ఓకే. అయితే దీనివల్ల మనం ఏం నేర్చుకోవచ్చు, ఇది మనం యానిమేషన్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే సపోజ్ ఇక్కడ బాల్ బదులు మనం ఒక మనిషి జంప్ చేస్తున్నాడు లేదా ఒక యానిమల్ ఒక లైన్ కానీ ఒక డాగ్ కానీ క్యాట్ కానీ జంప్ చేసుకుని వెళ్తుంది, ఒక ఫ్రాగ్ కానీ అవి ఎలా ఉంటాయి యాక్షన్స్ ఇలా జంప్ చేసుకుంటూ ఇలా అంటే బాడీ అంతా ఇలా స్ట్రెచ్ అవుతుంది గాల్లో, ఇక్కడ ఇలా స్ట్రెచ్ అవుతుంది. సపోజ్ ఒక క్యాట్ నేలకి ఇలా తగులుతుంది, ఫ్రంట్ లెగ్స్ బ్యాక్ లెగ్స్ని ఇలా కిందకి లాక్కుంటుంది, ఇక్కడ బాడీ ఇలాగా ముడుచుకు పెట్టుకున్నట్టు ఇలా వస్తుంది స్క్వాష్ అవుతుంది, మళ్ళీ అగైన్ ఇలా జంప్ చేస్తుంది. అంటే ఫ్రాక్ కూడా అంతే. సో అలాగే మనిషి కూడా పైనుంచి ఇలాగ జంప్ చేసినప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ అది జంప్ చేసినప్పుడు ఏం చేస్తాం ఇలా దూకుతాడు. సో ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ వాటర్ లెవెల్ ఇలా ఉంటుంది, వాడేమో ఇలా బాడీ ఇలా స్ట్రెచ్ అయ్యి ఇక్కడ తగులుతాడు అనమాట, రైట్. సో ఇవన్నీ హ్యూమన్ యాక్షన్స్ యానిమల్స్ కానీ అన్ని యాక్షన్స్ అన్నీ కూడా ఈ బౌన్సింగ్ బాల్ని బేస్ చేసుకొని మనం డిజైన్ చేస్తుంటాం. ఇది చూడడానికి ఏంటంటే ఒక రబ్బర్ బాల్ లాగా అనిపిస్తుంటుంది, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్. అయితే ఇందులో మనం నేర్చుకునేది స్ట్రెచ్ అండ్ స్క్వాష్ అన్నాం. దేన్ని స్ట్రెచ్ అంటాం, దేన్ని స్క్వాష్ అంటాం. సో ఆల్రెడీ స్క్వాష్ అంటే నేను ఏంటో చెప్పాను, నేలకు తగిలినప్పుడు బాలు స్పీడ్గా వచ్చి స్ట్రెచ్ అయ్యి కిందకి నేలకు తగిలినప్పుడు దాన్ని స్క్వాష్ అంటారు, ఆర్ రీకాయిల్. అంటే ఈ ప్లేస్లు అలాగే ఇక్కడ ఏమన్నా ఉంటే ఇంకా ఈ ప్లేస్లు, రైట్, దాన్ని స్క్వాష్ అంటారు. స్ట్రెచ్ అంటే ఏంటంటే తెలుసు, స్ట్రెచ్ అంటే సాగడం. సో స్ట్రెచ్ అయినట్టు ఎక్కడ కనపడుతుంది మనకి ఈ ఏరియాలో, అంటే ఈ బాలు ఇవన్నీ మనకి ఏంటంటే స్ట్రెచ్ అవుతున్నాయి, రైట్. అలాగే ఈ సైడు అంటే కరువు కిందకి డౌన్ఫాల్ ఉన్నట్టు ఇవి అండ్ ఇవి. సో వాటిని స్ట్రెచ్ అంటారు. సో స్ట్రెచ్ అయ్యేటప్పుడు మనం కూడా దూకేటప్పుడు చేతులు కానీ ఇలా మనం కాళ్ళు కానీ స్ట్రెచ్ చేస్తుంటాం. ఇవి స్ట్రెచ్ అవ్వడం ఏంటంటే ఒక వేగానికి అంటే స్పీడ్ని మనం ఇండికేట్ చేయడానికి యాక్షన్స్లో
ఫ్రేమ్ని స్ట్రెచ్ చేస్తుంటాం యానిమేషన్లో, రైట్? ఏ యాక్షన్ చేసినా కానీ స్ట్రెచ్ డ్రాయింగ్ ఉంది అంటే అక్కడ యాక్షన్ అన్నది స్పీడ్గా ఉంది, స్పీడ్ని క్రియేట్ చేయడానికి మనం తయారు చేస్తాం, రైట్? అలాగే స్లో, మనకి డెడ్ స్లో అయిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తామంటే మనం ఫ్రేమ్స్ని దగ్గరగా పక్కనే డ్రా చేస్తాం అనమాట. అది మనకి స్లో అవుతుంటుంది, రైట్? సో మనం అది స్ట్రెచ్ అండ్ స్క్వాష్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పాత్ అంటే ఏంటి? మనం ఇందాక ఫస్ట్లో చెప్పారు స్టార్టింగ్లో, బాల్ ట్రావెల్ చేసే, అంటే బాల్ మూవ్ అయ్యే మనకు రూట్ అనమాట, రైట్? సో ఇదంతా కూడా మనం పాత్ కింద చెప్తాం. అయితే ఇందులో టైమింగ్ అండ్ స్పేసింగ్ చాలా ఇంపార్టెంట్. యానిమేషన్ నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే టైమింగ్ అండ్ స్పేసింగ్ మీద పట్టు ఉండాలి, గ్రిప్ ఉండాలి. అవి అర్థం కాకపోతే మనం ఎన్ని సాఫ్ట్వేర్లు నేర్చుకున్నా, ఎంత మనం 2D అని 3D అని ఎన్ని యానిమేషన్లు నేర్చుకున్నా కానీ టైమింగ్ మీద స్పేసింగ్ మీద మనకి ఐడియా లేకపోతే మనం చేసిన యానిమేషన్ అన్నీ కూడా కరెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. మనం చేస్తాం, డైరెక్టర్స్ ఏం చేస్తారంటే మళ్ళీ చేయమంటారు, మళ్ళీ తప్పు అంటారు, స్పేసింగ్ లేదు సరిగ్గా అంటారు, టైమింగ్ సరిగ్గా చేయలేదు, మళ్ళీ ఎక్కువ కరెక్షన్స్ వస్తుంటాయి అన్నమాట. ఏంటి టైమింగ్ స్పేసింగ్ అంటే? ఇక్కడ చూడండి, స్పేసింగ్ గురించి చెప్తాను ఇప్పుడు. స్పేసింగ్ అంటే ఏంటంటే బిట్వీన్ డ్రాయింగ్స్ లేదా బిట్వీన్ ఫ్రేమ్స్ మనం వదిలిపెట్టిన గ్యాప్. చూడండి, ఈ బాల్కి ఇంత గ్యాప్ వదిలేండి, మళ్ళీ ఈ బాల్కి ఇంత గ్యాప్, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంత గ్యాప్. సో చూసారా, గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. అంటే మనం ఆ ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేయడానికి కొన్ని సిచ్యువేషన్లో, కొన్ని ఫ్రేమ్స్లో ఏంటంటే తక్కువ గ్యాప్ వదులుతాం, కొన్ని ఏరియాల్లో కొంచెం మీడియం గ్యాప్ వదులుతాం, కొన్ని ఏరియాల్లో ఎక్కువ గ్యాప్ వదులుతాం. సో ఆ బిట్వీన్ ఫ్రేమ్స్, బిట్వీన్ డ్రాయింగ్స్ మధ్యలో మనం విడిచిపెట్టే ఆ గ్యాప్నే మనం స్పేసింగ్ అంటాం అనమాట. అలా ప్రతి ఫ్రేమ్కి మధ్యలో ఆ గ్యాప్ని మనం స్పేసింగ్ అంటారు. సో టైమింగ్ అంటే ఏంటంటే సింపుల్. సో ఈ టైమింగ్ అన్నది చూడండి, నేను ఇలా కంట్రోల్ ఎంటర్ కొట్టాను అనుకో, సార్ నేను కంట్రోల్ ఎంటర్ కొడుతున్నాను. సో ఇక్కడ నేను బీజీ ఆన్ చేశాను, చూడండి కంట్రోల్ ఎంటర్ కొడుతుంటే ఏమవుతుంది, ఈ బాలు లోపలికి ఇలా తగిలి ఇంకొక స్టెప్ తీసుకొని 2 స్టెప్పులు తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది, రైట్? సో దానికి ఈ బౌన్సింగ్ బాల్కి రూమ్ లోపలికి బాలు ఎంటర్ అయ్యి 2 స్టెప్స్ తీసుకొని బయటికి వెళ్ళిపోవడానికి పట్టిన సమయాన్నే మనం టైమింగ్ అంటారు. సో అది ఎలా తెలుస్తుంది మనకంటే, ఇంతకుముందు చెప్పాను, మనం యానిమేషన్ని సెకండ్స్లోను ఫీట్స్లోను మెజర్ చేస్తాం, రైట్? సో నేను చెక్ చేశాను అనుకో, సపోజ్ చూడండి, ఇక్కడ నాకు ఈ ఏరియా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ ఫ్రేమ్స్, ఎన్ని ఫ్రేమ్స్ ఇది ఇక్కడ నాకు చూపిస్తుంది, ఇక్కడ లాస్ట్ చూడండి, లాస్ట్ ఫ్రేమ్ ఇది 67, రైట్? లాస్ట్ ఇది 67 ఫ్రేమ్, రైట్? సో 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ నేను ఇక్కడ యూజ్ చేశాను టైంని. సో ఇది 67 ఫ్రేమ్స్ని నేను సెకండ్స్లో మనం మెజర్ చేసుకోవాలి కాబట్టి యానిమేషన్ని ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూపిస్తుంది చూడండి, 2.8 సెకండ్స్. ఇక్కడ కూడా మనం టైం లైన్ మీద కూడా మనం చూడొచ్చు, 1 సెకండ్, 2 సెకండ్స్ అండ్ ఇన్ని ఫ్రేమ్స్, అంటే 2 సెకండ్స్ 8 ఫ్రేమ్స్ అనమాట, రైట్? సో ఈ 2 సెకండ్స్ 8 ఫ్రేమ్స్ మనకి ఈ బాలు లోపలికి వచ్చి బయటకు వెళ్ళిపోవడానికి టైం పడుతుంది. దాన్ని మనం టైమింగ్ అంటారు. ఇప్పుడు ఇదే యానిమేషన్ నేను డిఫరెంట్ యానిమేటర్స్కి ఇచ్చాను అనుకో చేయమని. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకళ్ళు బాల్ని కొంచెం స్పీడ్గా మూవ్ చేస్తారు, కొంతమంది స్లోగా మూవ్ చేస్తారు, ఇంకొంతమంది యావరేజ్లో మూవ్ చేస్తారు. అంటే యానిమేటర్స్ వాళ్ళ విజువలైజేషన్కి అనుగుణంగా బాల్ని వాడు ఎలా ఫీల్ అయ్యాడు, ఎంత స్పీడ్గా దాన్ని మూవ్ చేస్తున్నాడు అన్న దాన్ని బేస్ చేసుకొని టైమింగు స్పేసింగ్ అన్నది ఆధారపడి ఉంటుంది. అందుకే సేమ్ యానిమేషన్ 2-3 అయితే సేమ్ లాగా చేయరు, డిఫరెంట్ టైమింగ్స్తో చేస్తారనమాట. అది మనం యానిమేషన్ యొక్క టైమింగ్ అండ్ స్పేసింగ్ అంటాం, రైట్? ఇప్పుడు ఇక్కడ చూడండి, కొంత స్పేస్ వదిలిపెట్టాను ఇక్కడ. అంటే యాక్చువల్గా ఫ్రేమ్స్ ఇవే, ఇక్కడి నుంచి ఇక్కడ దాకానే మనకి డ్రాయింగ్స్ ఉన్నాయి, రైట్? ఈ ముందంతా ఎంప్టీనెస్, అంటే 1 నుంచి 25 ఫ్రేమ్స్ దాకా నేను యానిమేషన్ ఏం చూడండి, ఇక్కడి నుంచే నాకు బాల్ లోపలికి ఎంటర్ అవుతుంది. దీని ముందు ఏమీ లేదు, ఎంటీ అనమాట, ఖాళీ. ఇదన్నీ బాల్స్ వచ్చినాయి ఇలాగా. ఇక్కడికి వచ్చింది, లాస్ట్ బాల్ ఇక్కడ ఉంది,
నెక్స్ట్ ఏంటంటే అది బయటకు వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి మళ్ళీ ఖాళీ. కానీ ఈ స్పేస్ ఎందుకు వదిలంటే వెనక ముందును మన ఐ రిజిస్టర్ అవ్వడానికి. సపోజ్ నేను ముందు వెనక స్పేస్ని వదలకుండా నేను డైరెక్ట్గా ఈ ఫస్ట్ బాల్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి చివరి బాల్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తే ఏమవుతుందంటే, నేను కంట్రోల్ ఎంటర్ కొట్టాను అనుకో, సో ఏమవుతుంది మనకి ఈ బాల్ చూడండి కొంచెం ఆగి లోపలికి వస్తుంది బాల్, అది ఉండదన్నమాట. చూడండి ఇప్పుడు బాల్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత బాల్ లోపలికి వస్తుంది అనమాట. ఎందుకు అలా వెయిట్ చేయించాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ని దీన్ని మనం రిజిస్టర్ చేసుకోవాలి. అసలు ఏంటి ఈ సీన్ ఏంటి, ఏం జరుగుతుంది అన్నది మనం అర్థం చేసుకోవడానికి, హోల్డ్ చేయడానికి మనం ఈ ముందు వెనక కొంత స్పేస్ని మనం ఆ ఫ్రీ స్పేస్ని వదిలిపెడతాం, ఐని రిజిస్టర్ చేయించడానికి అనమాట, రైట్. లేకపోతే ఏమవుతుంది, నేను ముందు వెనక కొంత స్పేస్ని కానీ వదలకపోతే ఈ బాల్ ఏమవుతుందంటే ఇలా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే లోపల నుంచి వచ్చేస్తుంటుంది, లోపలికి బయటికి వెంటనే ఒకదాని తర్వాత ఒకటి సేమ్ మనం రిపీటెడ్గా లూప్లో యాక్షన్ చూడాల్సి వస్తుంది అనమాట. సో దాన్ని అవాయిడ్ చేయడానికి యానిమేషన్లో మనం ఏం చేస్తామంటే కొంత హోల్డ్ అంటే ఎంటీ స్పేస్ని ముందు వెనక మనం వదులుతాం. సో అది మనకి ఆ స్పేస్ని ఎంటీ స్పేస్ని వదలమంటారు, రైట్. అయితే దీన్ని మనం ఎట్లా చేయాలి, ప్లానింగ్ ఏం చేయాలన్నది మనం ఒకసారి చూద్దాం. ఇదేంటంటే మీకు నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఫైల్లోకి వెళ్తాను, ఫైల్లోకి వెళ్ళి న్యూ అంటాను, రైట్. సో ఇక్కడికి వచ్చి నేను విడ్త్ని 1920x1080 తీసుకుంటున్నాను, రైట్. ఓకే అంటున్నాను నేను, వెరీ గుడ్. సో నాకు స్టేజ్ వచ్చేసింది, రైట్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పాత్రను గీసుకోవాలి. ఈ పాత చూడండి ఇలా ఉంది, రైట్. ఆ పాత్రను మనం ఎలా గీయొచ్చు, కింద ఏంటంటే ఇది ఫ్లోర్, ఇది రైట్, కింద మనం ఆ గ్రావిటీ లైన్ అది, సో దాన్ని కూడా మనం గీసుకోవాలి. సో నేను అది ఇక్కడ మనం ట్రై చేద్దాం. సో ఏం చేస్తున్నాను చూడండి, నేను ఇక్కడ ఏం చేశానంటే లైన్ టూల్ తీసుకున్నాను, తీసుకుని ఇక్కడ ఆబ్జెక్ట్ డ్రాయింగ్ మోడ్లో క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ ఒక లైన్ గీస్తున్నాను నేను, రైట్. సో ఇలా షిఫ్ట్ పట్టుకుని ఒక లైన్ గీసాను, గ్రావిటీ, రైట్. ఈ లైన్ వచ్చింది. సో దీన్ని ఇలా మనం లాక్ చేసేద్దాం. దీని మీద ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను, రైట్. తీసుకుని ఏం చేస్తున్నానంటే ఇది ప్లాన్ చేద్దాం, రైట్. సో ఇక్కడ నేను ఒక లైన్, మళ్ళీ లైన్ టూల్తో ఇలా లైన్ తీసుకున్నాను. సపోజ్ ఏం చేస్తానంటే కంట్రోల్ Z అని ఇక్కడ కలర్ మారుద్దాం, ఎందుకంటే సేమ్ రెడ్ మీద మనకి సరిగ్గా కనబడదు అది. సో నేను ఇక్కడ రెడ్ కాకుండా ఈసారి ఏం చేస్తానంటే బ్లూ తీసుకుందాం, సంథింగ్ ఈ బ్లూ. సో నేను ఇక్కడ ఒక స్టెప్ పడాలి, ఇక్కడ ఒక స్టెప్ పడాలి. నేను ఇలాగో లైన్ గీసాను, ఓకే. లైన్ గీసిన తర్వాత ఏం చేస్తున్నాను, నేను వి అంటే సెలక్షన్ టూల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి దీన్ని ఇలా పుష్ చేశాను, రైట్. ఇలా పుష్ చేసి నాకు ఇది ఇక్కడ కావాలి కాబట్టి ఇక్కడి నుంచి నేను దీన్ని మూవ్ చేస్తున్నాను, చూడండి. దీన్ని ఇక్కడికి తీసుకొస్తున్నాను. సో ఇలా పడుతుంది, రైట్. సో కొంచెం బయటకే పెట్టండి, నో ప్రాబ్లం. ఎక్స్ట్రా ఉన్నా మనకి ఇబ్బంది ఏమీ లేదు. రైట్, ఇక్కడ పెట్టాను, ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ మళ్ళీ లైన్ టూల్తో ఇక్కడ ఒకటి వేసాను, వెరీ గుడ్. ఇప్పుడు నేను మళ్ళీ వి అంటే సెలక్షన్ టూల్ మీద క్లిక్ చేసి దీన్ని ఇలా తీసుకున్నాను, ఇక్కడ ఒకటి తీసుకున్నాను, రైట్, వెరీ గుడ్, ఓకే. సో తీసుకుని మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి తీసుకుంటున్నాను. సో మళ్ళీ ఎన్ ఇలా తీసుకున్నాను, మళ్ళీ వి సెలక్షన్ టూల్ తీసుకున్నాను, తీసుకొని ఈ సెంటర్ని ఇలా పైకి లేపుతున్నాను, ఇలా పైకి లేపాను, రైట్, వెరీ గుడ్. సో ఇదేంటంటే హైట్ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుంది, బయటకు వెళ్ళిపోద్ది. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకొని క్యూ కొడుతున్నాను. క్యూ కొట్టి నేను దీన్ని కొంచెం ఇలా స్ట్రెచ్ చేస్తున్నాను బయటికి, ఇక్కడ నుంచి ఇది ఇలా బయటికి వెళ్ళిపోవాలి. సో నేను ఇలా తీసుకుంటున్నాను, ఓకే. ఇప్పుడు నేను ఈ పాయింట్ని ఇక్కడ పెట్టేస్తున్నాను, పెట్టేసి ఇటు సైడ్ నేను దీన్ని కొంచెం ఇలా చేస్తున్నాను, ఓకే,
ఇలా పెడుతున్నాను. రైట్, చూడండి ఇలా వచ్చింది. రైట్, ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే సెంటర్లో మనకు ఒకటి కావాలి, అలాగే పైన కింద కావాలి. సో నేను దీన్ని లైన్ని కాపీ చేస్తున్నాను. సో Ctrl+C Ctrl+Shift+V అన్నాను అని దీన్ని డౌన్ ఏరోతో దీన్ని ఇలా లాగాను. సో నాకు ఇంకొక పాత్ని నేను క్రియేట్ చేసుకుంటాను. రైట్, పర్ఫెక్ట్, ఇలా వచ్చింది. రైట్, వెరీ గుడ్. అయితే ఇక్కడ ఈ లైన్ని నేను దీన్ని ఇలా కొంచెం పైకి ఇలా మూవ్ చేస్తున్నాను. మూవ్ చేసి దీన్ని ఇలా మూవ్ చేస్తున్నాను. రైట్, అలాగే దీన్ని కూడా సో దీన్ని ఇలా మూవ్ చేస్తున్నాను. ఓకే, ఇలా పెట్టాను. రైట్, సో అలాగే నెక్స్ట్ మనం దీన్ని కూడా సో నేను ఇక్కడ రోలర్ని వేసుకుంటాను. వ్యూలోకి వచ్చి రోలర్స్, ఈ రోలర్ నేను ఇలా ఒకటి తీసుకుంటున్నాను. ఇలా తీసుకుంటాను. రైట్, ఓకే, వెరీ గుడ్. సో దీన్ని నేను కరెక్ట్గా ఇక్కడ పెడుతున్నాను. ఈ రోలర్ని మనం లాక్ చేద్దాం అందాక. సో నేను వ్యూలోకి వచ్చి అసలు గైడ్స్, లాక్ గైడ్స్ ఉందాం. ఇంక ఇప్పుడు ఏంటంటే ఈ మూవ్ అవ్వి. రైట్, అలాగే దీన్ని కూడా మనం ఇలా పుష్ చేద్దాం. ఇలా పెట్టాం. రైట్, వెరీ గుడ్. అలాగే దీన్ని కూడా నేను ఇలా పెట్టాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తానంటే నేను దీన్ని Ctrl+C Ctrl+Shift+V అన్నాను అని దీన్ని కొంచెం ఇలా డౌన్ ఏరో కొట్టాను. రైట్, వెరీ గుడ్. కొట్టి ఏం చేస్తున్నానంటే సో దీన్ని ఇక్కడ లిఫ్ట్ చేస్తున్నాను ఇలా. అంటే మనకి ఇట్లా అనమాట, ఈ షేప్లో. ఓకే, అలాగే ఇక్కడ గ్యాప్స్ని కూడా మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, పాత్ చాలా ఇంపార్టెంట్. పాత్ కరెక్ట్గా ఉంటే ఏమవుతుందంటే మనకి అంతా మనం ఈజీగా మిగతాదంతా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వెరీ గుడ్. అలాగే దీన్ని కూడా నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. వెరీ గుడ్. నెక్స్ట్ దీన్ని మళ్ళీ కాపీ చేస్తున్నాను. Ctrl+C Ctrl+Shift+V అన్నాను అని మళ్ళీ నేను డౌన్ ఏరో కొట్టాను. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే నేను దీన్ని కరెక్ట్గా ఈ లైన్ కూడా నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను. అలాగే దీన్ని కూడా ఇక్కడ అడ్జస్ట్ చేశాను. దీన్ని కొంచెం ఇలా బయటికి లాగుదాం. ఓకే, ఇక్కడ రైట్. సో అలాగే దీనికి కూడా దీనికి అనుగుణంగా అడ్జస్ట్మెంట్ చేద్దాం. వెరీ గుడ్. అలాగే దీన్ని కొంచెం మనం ఇలా తీసుకుందాం. వెరీ గుడ్. అలాగే దీన్ని కూడా కొంచెం ఇలా దగ్గరికి జరుపుదాం. రైట్, రైట్. ఓకే, చూడండి నీట్గా మనం ఈ పాతను ఒకటి తయారు చేస్తున్నాం. సో అలాగే దీనికి ఆ మధ్యలో సెంటర్ లైన్ కూడా మనం తీసుకుందాం. సో మళ్ళీ దీన్ని Ctrl+C Ctrl+Shift+V అన్నాను.
దీన్ని పైకి ఎలా మూవ్ చేసుకుందాం. సో దీన్ని నేను ఇక్కడ పెట్టాను. సో దీనికి అనుగుణంగా దీన్ని ఇలా మూవ్ చేయండి ఆ సెంటర్కి. వెరీ గుడ్. నెక్స్ట్ మళ్ళీ దీన్ని కూడా నేను కాపీ చేస్తున్నాను. Ctrl+C, Ctrl+Shift+V. ఎస్. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇలా స్ట్రెచ్ చేసి ఇక్కడ పెట్టండి. రైట్, ఇలా స్ట్రెచ్ చేసి ఇక్కడ పెట్టండి. సో ఓకే. ఎస్. అలాగే ఈ సెంటర్ని దీన్ని కూడా ఇలా లిఫ్ట్ చేసి ఇలా పైకి అడ్జస్ట్ చేయండి. ఓకే. అలాగే దీన్ని కూడా ఇక్కడ దాకా పెట్టుకోండి సెంటర్కి. దీన్ని మళ్ళీ నేను Ctrl+C, Ctrl+Shift+V అనండి, పైకి తీసుకురండి. ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ ఈ పాయింట్ని దీన్ని కనెక్ట్ చేద్దాం. అలాగే దీన్ని ఇలా సెంటర్ చేయండి. సెంటర్ చేసి దీన్ని కూడా కొంచెం దగ్గరకు లాగండి స్పేస్. దీన్ని కూడా ఇలా దగ్గరికి లాగి దీనికి రెండింటికి కొంచెం మనం కనెక్ట్ అయ్యేటట్టు చూద్దాం. ఓకే. రైట్ రైట్ ఎస్. అలాగే దీన్ని కూడా ఇది ఆల్మోస్ట్ ఇది బయటికి వెళ్ళిపోయింది కాబట్టి లైన్ దాటి ప్రాబ్లం లేదు. ఎస్. ఇది కొంచెం పైకి మూవ్ చేద్దాం. వెరీ గుడ్. రైట్. ఇది మనం లైన్ని కలర్ మార్చుకుందాం. సో నేనేం చేస్తానంటే దీన్ని కొంచెం ఇలా జరుపుదాం. ఓకే. ఇంకా ఇది కరెక్ట్ లేదు ఇది. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఎస్, ఇలా ఓవర్లాప్ అయినా ప్రాబ్లం లేదు. స్పేస్ అనేది మనకు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఈ సెంటర్ లైన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకొని ఈ లైన్లోకి వచ్చి నేను ఏం చేస్తానంటే రెడ్ కలర్ని ఫిల్ చేస్తున్నాను. రైట్. సో సెంటర్ లైన్ మనకి రెడ్ అయిపోయింది. ఇది మామూలుగా బ్లూలోనే ఉంచుదాం. ఓకే. సో దీన్ని పాత్ అని ఏమిచ్చేద్దాం. పాత్. దీన్ని లాక్ చేసేయండి. లాక్ అయిపోయింది. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే బాల్స్ని మనం ప్లేస్ చేసుకుంటుంటాం ద మెయిన్ యాక్షన్ని. రైట్ రైట్. సో దానికి ఏం చేద్దాం, ఓకే. సో Ctrl+S అంటున్నాను. సో అని ఇక్కడ మనం డెస్క్టాప్ మీద దీన్ని సేవ్ చేస్తున్నాను. బౌన్సింగ్ బాల్ యాక్షన్. బౌన్సింగ్ బాల్ యాక్షన్ ఆన్ డెస్క్టాప్. సేవ్. ఓకే. ఇప్పుడు నేను దీన్ని జూమ్ చేస్తాను. దీన్ని లాక్ చేసేద్దాం. దీని మీద ఏం చేస్తున్నానంటే ఇంకొక లేయర్, న్యూ లేయర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడి నుంచి మనకి బాల్స్ అనేవి మనం మూవ్ అవ్వాలి. రైట్. అయితే నేను ఫస్ట్ ఒక 25 ఫ్రేమ్స్ని గ్యాప్ వదిలేస్తున్నాను అలాగా.
సో అంటే ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఇక్కడ దాకా నేను ఇన్సెట్ కీ ఫ్రేమ్ అంటున్నాను. సో ఇక్కడ నుంచి మనకి బాల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ పాత్ కూడా నేను ఇన్సెట్ ఫ్రేమ్ అంటున్నాను. అలాగే దీన్ని కూడా ఇన్సెట్ ఫ్రేమ్ అంటున్నాను. అంటే ఆ వెనకాలనే ఇక్కడ దాకా మనకి కాపీ అవుతాయి అన్నమాట, రైట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తున్నానంటే బాల్స్ మనం ప్లేస్ చేసుకుంటున్నాం. సో బాల్స్ ప్లేస్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఓవెల్ షేప్ ఇది ఉంది కదా, ఎలిప్స్ టూల్, ఓవెల్ టూల్ని తీసుకొని నేను రౌండ్ని డ్రా చేస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్, రైట్. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మనకి అవుట్లైన్ అవసరం లేదు, అవుట్లైన్ నేను తీసేస్తున్నాను, రైట్. అవుట్లైన్ తీసాను. ఇక్కడ బాల్ కలర్ మనం అందాక ఏదైనా పెట్టుకుందాం. సపోజ్ నేను గ్రీన్లోనే లేదంటే శాప్ గ్రీన్లో ఇది పెట్టుకుందాం కలర్. ఓకే, ఈ బాల్ కలర్ పెట్టాను, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బాలు ఇది స్టేజ్, ఇది మంది స్టేజ్ బయట నుంచి లోపలికి ఇలా వస్తుంది అనమాట, రైట్. సో నేను ఈ బాల్ని, ఫస్ట్ బాల్ని దీనిలా లోపలికి మూవ్ చేస్తాను. అంటే ఫస్ట్ ఫ్రేమ్లోది అంతా అక్కడికి ఎంటర్ అయింది, రైట్. ఆ ముందు ఫ్రేమ్లో లేదు, అంటే బయట అక్కడ ఉందన్నట్టు, రైట్. సో ఇది ఇక్కడికి ఎంటర్ అయింది, రైట్. సో నెక్స్ట్ సెకండ్ ఫ్రేమ్లో దీన్ని ఇన్సెట్ కీ ఫ్రేమ్ అంటున్నాను. చూడండి, ఈ బౌన్సింగ్ బాల్ యాక్షన్ని చాలామంది ఏం చేస్తారంటే ట్వినింగ్తో కూడా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది. ట్వినింగ్లో అంటే ఇక్కడ ఒక బాల్ పెట్టి, ఇక్కడ ఒక లాస్ట్లో ఇంకొక బాల్ పెట్టి, మధ్యలో క్లాసిక్ ట్విన్ ఏదైనా అప్లై చేస్తే ఏమవుతుందంటే ట్విన్ అవుతుంది. ఆ స్ట్రెచ్ అండ్ స్క్వాష్ని మనం షేప్ ట్విన్ ద్వారా కూడా చూపిస్తుంటారు. అయితే ఇక్కడ నాది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ నేను కీ ఫ్రేమ్ యానిమేషన్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ ఫ్రేమ్ బై ఫ్రేమ్ ద్వారా నేను బౌన్సింగ్ బాల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రైట్. సో నిన్న మొన్నటి దాకా మనం చేసిన అసైన్మెంట్స్ అన్నీ కూడా ఓన్లీ ట్వినింగ్ యానిమేషన్, అంటే ఫస్ట్ ఒక డ్రాయింగ్ లాస్ట్ ఒక డ్రాయింగ్ ఉంటుంది, మధ్యలో సిస్టమ్ ఏం చేస్తుందంటే సాఫ్ట్వేర్ ట్వీన్ చేసింది, రైట్. అది సెపరేట్. ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్, రైట్. సో లైన్గా కంటిన్యూగా కీ ఫ్రేమ్స్ ఉంటాయి, ఫ్రేమ్స్ మనకు నచ్చినట్టుగా టిల్ ది ఎండ్ ఆఫ్ ది యాక్షన్ అనమాట. సో కంటిన్యూగా కీ ఫ్రేమ్స్ నేను డ్రా చేసుకుంటూ యాక్షన్ నేను డెవలప్ చేసుకుంటూ వెళ్తాను, ఫ్రేమ్ బై ఫ్రేమ్ యాక్షన్. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ట్విన్స్ని నేను వాడట్లేదు, రైట్. ఫ్రేమ్ బై ఫ్రేమ్నే వాడుతున్నాను. చూడండి, నేను వేసాను ఈ ఫ్రేమ్ని ఇక్కడ ఇన్సెట్ కీ ఫ్రేమ్ అన్నాను, రైట్. అయితే ఇవి కింద ఉన్న పాత్ కానీ మిగతా ఈ బ్యాక్గ్రౌండ్స్ ఇవి ఏంటంటే మనకు కనబడట్లేదు. సో ఇది గ్రౌండ్, GROUND, గ్రౌండ్ అని పేరు ఇచ్చాను. ఈ గ్రౌండును పాతను మనకి కొన్ని ఫ్రేమ్స్ దాకా దీన్ని ఇలాగే కనబడేటట్టు చేద్దాం. ఎలా చేస్తాం, సపోజ్ నేను ఒక 80 ఫ్రేమ్స్ ఇక్కడ దాకా నేను షిఫ్ట్ పట్టుకొని 2 ఫ్రేమ్లు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ ఫ్రేమ్ అంటాను, రైట్. సో మనకి ఇక్కడ దాకా ఇది కనబడింది. ఇప్పుడు చూడండి, సో మనకి ఫస్ట్దేమో ఇక్కడ ఉంది, సెకండ్దేమో మనం కాపీ చేసాం, అంటే ఇన్సెట్ కీ ఫ్రేమ్ అన్నాం, కానీ అది అక్కడే ఉంది. నేనేం చేయాలంటే ఫర్దర్ మూమెంట్ ఇవ్వాలి ముందుకు వచ్చినట్టుగా. సో నేనేం చేస్తున్నాను, నేను దాన్ని మూవ్ చేస్తుంటే వెనకాల ఉన్నది ఎంత ఉందో మనకు తెలియట్లేదు గ్యాప్. సో దానికోసం నేను ఆనియన్ స్కిన్ ఆన్ చేశాను, రైట్. సో వెరీ గుడ్. సో ఆనియన్ స్కిన్ ఉండడం వల్ల మనం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి సెకండ్ ఫ్రేమ్కి ఎంత దూరంలో మనం ఉన్నామన్నది తెలుస్తుంది. చూడండి, నేను ఇంత గ్యాప్ పెడుతున్నాను, ఎందుకంటే ఇది టాప్ పీక్లో ఉంది కాబట్టి హైట్లో నేను స్లోగా యాక్షన్ రావాలి కాబట్టి ఇక్కడ నేను తక్కువ, అంటే గ్యాప్స్ అన్నది చాలా తక్కువ గ్యాప్స్ తోటి ఎక్కువ డ్రాయింగ్స్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను, రైట్. నెక్స్ట్ మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చాను, ఇక్కడ ఇన్సెట్ కీ ఫ్రేమ్ అన్నాను. అని ఇన్సెట్ కీ ఫ్రేమ్ అంటే ఏమవుతుంది, ఆ ముందు ఫ్రేమ్ని యాజ్ ఇట్ ఈస్గా తర్వాత ఫ్రేమ్కి అది కాపీ చేసుకుంటుంది. కానీ దాన్ని ముందుకి మూవ్ చేయాలి కాబట్టి ఆ స్పేస్ని నేనేం చేస్తున్నాను, కీబోర్డ్ మీద రైట్ యారోని ప్లేస్ చేశాను, రైట్. చూడండి, సో ఇక్కడ నేను ఇంత గ్యాప్ వదిలాను, రైట్. వెరీ గుడ్. నెక్స్ట్ ఫ్రేమ్లో ఏం చేస్తున్నాను, మళ్ళీ రైట్ క్లిక్ అండ్ ఇన్సెట్ కీ ఫ్రేమ్, రైట్. మళ్ళీ ఫ్రేమ్ అదే ఫ్రేమ్ మీద కాపీ అయింది, దీన్ని
నేనేం చేస్తాను, ఈ కీబోర్డ్ మీద రైట్ యారోతో దీన్ని ఇలా మూవ్ చేసుకుంటున్నాను. చూడండి, పర్ఫెక్ట్, రైట్. సో ఇలా కిందకి ఇది డ్రాగ్ అవుతుంది. వెరీ నైస్. ఆ నెక్స్ట్ ఫ్రేమ్లో చూడండి, మళ్ళీ రైట్ క్లిక్ అండ్ ఇన్సెట్ కీ ఫ్రేమ్ ఇన్సెట్ అయింది. మళ్ళీ నేను రైట్ యారో ప్లస్ ఏంటంటే మనం ఆ రెడ్ లైన్ని మనం ఫాలో అవ్వాలి. ఆ మిడిల్లో ఉన్న రెడ్ లైన్ ఏం చేస్తుందంటే బాల్ సెంటర్ నుంచి పోవడానికి మనం ఇండికేట్ చేసిందనమాట, రైట్. ఎస్, చూడండి గ్యాప్స్ ఇక్కడ మీరు గమనిస్తూ ఉంటే మనకి ఇంక్రిమెంట్ స్లోగా గ్యాప్ అన్నది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఫ్రేమ్ నుంచి మనం ఏంటంటే స్పేస్ని కూడా కొంచెం మార్చుకోవాలి. సో ఎస్, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఫ్రేమ్లో రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ కీ ఫ్రేమ్ అన్నాను, రైట్. ఇచ్చి దీన్ని ఏం చేస్తున్నానంటే ఇలా మూవ్ చేశాను కిందకి, ఇలా మూవ్ చేశాను ఇక్కడ దాకా. మూవ్ చేసి ఏం చేస్తున్నానంటే దీన్ని షేప్ని కొంచెం చేంజ్ చేస్తున్నాను. సో షేప్ని ఎలా మారుస్తాం మనం, ట్రాన్స్ఫార్మ్ టూల్. సో తీసుకుని నేనేం చేస్తున్నానంటే షేప్ని కొంచెం ఇలా మార్చాను. సో మార్చి నేను దీని డైరెక్షన్ని ఇలా తిప్పాను, అంటే కిందకి ఈ సెంటర్ పాయింట్ నుంచి మనకి ఇలా కిందకి ఇది చూడాలి. సో నేను ఇలా తీసుకున్నాను డైరెక్షన్, రైట్. సో వెరీ గుడ్, ఇలా వచ్చింది ఇది. నెక్స్ట్ మళ్ళీ అగైన్ రైట్ క్లిక్ అండ్ ఇన్సెట్ కీ ఫ్రేమ్, రైట్. కీ ఫ్రేమ్ వచ్చింది. సార్ మళ్ళీ నేను దీన్ని ఇంకొంచెం దూరం పెంచుకుంటున్నాను. చూడండి, ఆ వెనకాల ఫ్రేమ్కి దీనికి డిస్టెన్స్ అన్నది ఎక్కువ ఉండాలి. వెరీ గుడ్, రైట్. ఇక్కడికి వచ్చింది ఇది. వెరీ గుడ్. ఇప్పుడు నేను దీని షేప్ని కొంచెం ఇంకా మారుస్తున్నాను. అగైన్ ట్రాన్స్ఫార్మ్ టూల్. సో దీన్ని ఇలా స్ట్రెచ్ చేశాను. ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఈ సైడ్స్ కూడా కొంచెం తగ్గుతుంది, అంటే ముందుకు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సైడ్స్కి తగ్గుతుంది కదా. సో అది, సో నేను దీన్ని ఇలా పెట్టాను. వెరీ గుడ్. నెక్స్ట్ మళ్ళీ నేను రైట్ క్లిక్ అండ్ ఇన్సెట్ కీ ఫ్రేమ్, రైట్. సో మళ్ళీ నేను కీబోర్డ్ మీద దీన్ని ఇలా మూవ్ చేశాను ముందుకి. ఎస్, ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీన్ని ఇంకా నేను స్పేస్ని ఇంకా స్ట్రెచ్ చేస్తాను. స్ట్రెచ్ చేయడం వల్ల ట్రాన్స్ఫార్మ్ టూలు దీన్ని ఇలా స్ట్రెచ్ చేయి, ఈ సైడ్స్ని కొంచెం తగ్గించు, రైట్. అలాగే దీన్ని కరెక్ట్గా సెంటర్ ఈ మిడిల్లోంచి వెళ్ళేటట్టుగా మనం చూసుకోవాలి. ఓకే, రైట్. అగైన్ మళ్ళీ ఇక్కడ నేను రైట్ క్లిక్ అండ్ ఇన్సెట్ కీ ఫ్రేమ్ వచ్చింది. ఈసారి మళ్ళీ నేను దీన్ని కిందకి ఇలా మూవ్ చేసుకుంటాను. చూడండి, ఇది నేనేం చేస్తానంటే డైరెక్ట్గా ఇక్కడ హిట్ అవుతుంది. అంటే ఈ వెనకాల ఫ్రేమ్ని కొంచెం నేను ఇక్కడ దాకా పెట్టుకుంటాను గ్యాప్, అప్పుడు మన గ్యాప్ సరిపోద్ది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇంకా స్ట్రెచ్ చేస్తాను. ఇది ఇలా ముందుకు ఇలా స్ట్రెచ్ అయ్యి ఇది లోపలికి ఇంకా ఇలా అవుతుంది, రైట్. ఇప్పుడు దీన్ని నేను టర్న్ చేసుకున్నాను ఇలా. ఎస్, తీసుకొని మనం వెరీ గుడ్. సో బాల్ అన్నది ఇక్కడ నేలకి తగిలింది, రైట్. వెరీ గుడ్. సో నేను ఒకసారి దీన్ని ఆనియన్ స్కిన్ని ఆపి నేను ఇలా అన్నాను అనుకో, అది చూడండి అది. వెరీ గుడ్, రైట్. సో ఇక్కడి నుంచి ఇక్కడ నేను వేసినట్టు ఒకసారి యాక్షన్ మనం చూద్దాం. సో ఈ పర్టికులర్ చూస్తే మనకి ఏమవుతుందంటే ఇంటర్నల్గా ఫ్లాష్ ప్లేయర్ ఉంది కదా. సో ఇది మనకి చూడండి, చూసారా ఇక్కడ యాక్షన్ డిలే అవుతుంది, స్లో అవుతుంది, ఇక్కడ ఫాస్ట్ అవుతుంది. సో అది రైట్. ఇక్కడ నేను దీన్ని ఆఫ్ చేస్తున్నాను. ఓకే, సో మనం ఇక్కడ దాకా సక్సెస్ఫుల్గా చేసాం. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ నేను ఆనియన్ స్కిన్ ఆన్ చేస్తున్నాను. మళ్ళీ ఆన్ చేసి ఏం చేస్తాను, నెక్స్ట్ ఇక్కడ స్క్వాష్ రావాలి.
సో దానికోసం నేను దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ కీ ఫ్రేమ్ అన్నాను. సో ఇదేమో ఇక్కడ కాపీ అయింది, కానీ ఇదేంటంటే నాకు ఇలా ఫ్లాట్గా నేలకిలాగా ఇలా రావాలి, రైట్. సో నేను దాన్ని తీసుకొని ఇక్కడ పెడుతున్నా. సో ఈ లైన్ రెడ్ లైన్ దాటి కిందకి రాకూడదు, ఎందుకంటే ఇది గ్రౌండ్ లైన్ అనమాట. దాని కిందకి లోపలికి వెళ్ళాం కదా, మనం నేలకు తగులుకుంటాం కానీ నేల లోపలికి వెళ్ళాం, రైట్. వెరీ గుడ్. ఇది కూడా సేమ్ దీనిలాగే స్ట్రెచ్ లాగా ఉంటుంది, కాకపోతే దీన్ని అడ్డంగా ఇలా మనకి స్క్వాష్ అవుతుంది అనమాట, రైట్. వెరీ నైస్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను రైట్ క్లిక్ ఏం చేంజ్ చేస్తున్నాను, ఇన్సెట్ కీ ఫ్రేమ్ అంటున్నాను. చూడండి, అంటే దీన్ని నేను ఇలా టర్న్ చేసి ఈసారి నేను ఇలా పెట్టుకుంటున్నాను. అంటే ఏమైందంటే ఇక్కడ తగిలిన తర్వాత ఎయిర్లోకి ఇది జంప్ అవుతున్నట్టుగా. సో ఇంత దూరం వచ్చింది, రైట్. వెరీ గుడ్. సో మనం ఇక్కడ దాకా ఇలా అని ఇది ఇలా లేసింది, రైట్. సో దీన్ని కూడా కొంచెం ఇలా టర్న్ చేద్దాం. ఓకే, వెరీ గుడ్. నేను ఒకసారి దీన్ని Ctrl+S అంటాను. నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఇక్కడ స్లోగా మళ్ళీ ఇక్కడ మనం స్లోగా తీసుకురావాలి దీన్ని. సో నెక్స్ట్ మళ్ళీ దీన్ని నేనేం చేస్తాను, ఇన్సెట్ కీ ఫ్రేమ్ అంటాను. కీ ఫ్రేమ్ అంటే ఇక్కడ ఫ్రేమ్ నాకు ఎలా రావాలంటే ఇలాంటి ఫ్రేమ్ కావాలి. అంటే ఇదేమో ఇది, ఇక్కడ ఫ్రేమ్ ఏమో నాకు ఇలా ఉండాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఫ్రేమ్ని కాపీ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటాను. ఈ ఫ్రేమ్ ఎక్కడుంది, ఇది, రైట్. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అంటున్నాను, కాపీ ఫ్రేమ్స్, రైట్. ఇక్కడికి వచ్చి నేను పేస్ట్ ఫ్రేమ్స్, రైట్. సో పేస్ట్ అయింది, కాకపోతే అదే ప్లేస్లో పేస్ట్ అయింది. దీన్ని నేను ఇలా డ్రాగ్ చేసుకొని ఇక్కడ తెచ్చుకుంటాను. ఇక్కడ తెచ్చుకొని ఏం చేయాలి, మనం ట్రాన్స్ఫార్మ్ టూల్ తోటి దీన్ని ఇలా టర్న్ చేయండి. వెరీ గుడ్, రైట్. సో గ్యాప్ ఏంటంటే ఇది ఇక్కడికి తీసుకుంటున్నాను నేను, రైట్. వెరీ గుడ్. సో ఇలా వచ్చిన తర్వాత ఇది ఇలా వచ్చింది, ఇది ఎస్ ఇంత గ్యాప్లో. ఇక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుందంటే ఈ షేప్స్ అనేవి ఇలా వస్తాయి మళ్ళీ. నాకు దీని తర్వాత మళ్ళీ నాకు ఇలాంటిది కావాలి డ్రాయింగ్. అంటే ఇదేమో ఇది వచ్చింది, నాకు ఇలాంటి డ్రాయింగ్ కావాలి, రైట్. సో లేదా ఇలాంటిది తీసుకుంటున్నాను. సో అది ఎక్కడ ఉంది, మళ్ళీ మనకి ఇక్కడ ఉంది. సో దీన్ని నేను కాపీ ఫ్రేమ్స్. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ ఫ్రేమ్స్ అంటున్నాను. సో దీన్ని తీసుకొని ఇక్కడ పెడదాం. ఎస్, వెరీ గుడ్. సో దీన్ని నేను ఇలా టర్న్ చేస్తున్నాను. సో అయితే ఇది పర్ఫెక్ట్ రౌండ్ ఉంది కాబట్టి దీన్ని కొంచెం షేప్ని ఇలా అంటున్నాను. ఇలాని ఈ సైడ్ని కొంచెం ఇలా తగ్గిద్దాం. ఎస్, ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేస్తున్నాను. వెరీ గుడ్, రైట్. ఇక్కడ వచ్చింది, నైస్. వెరీ గుడ్. దీని వెనకాల దాన్ని కూడా నేను కొంచెం కిందకి ఇలా మూవ్ చేస్తున్నాను. అంటే అక్కడ స్పేసింగ్ అనేది నాకు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ కోసం నేను దీన్ని ఇలా చేంజ్ చేస్తాను, రైట్. వెరీ గుడ్. ఇది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ రౌండ్స్ కావాలి, ఫుల్ రౌండ్స్, రైట్. సో ఆ రౌండ్ కోసం ఏం చేస్తున్నాను, ఇక్కడ ఉన్న రౌండ్ బాల్ని దీన్ని కాపీ చేసుకుంటున్నాను. రైట్ క్లిక్, కాపీ ఫ్రేమ్స్, ఇక్కడికి వచ్చి పేస్ట్ ఫ్రేమ్స్. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, ఇలా పెట్టండి, రైట్. ఇక్కడ పాత మనం ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది, దీని పాతను మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో జస్ట్ మనం పాతను ఇలా తీసుకొని ఇలా స్ట్రెచ్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే, బయటకు వచ్చేయండి. వెరీ గుడ్. సో అలాగే నేను ఇక్కడ సేమ్ ఫుల్గా రౌండ్స్ లాగా నేను ఇక్కడ మళ్ళీ నేను పెట్టుకుంటాను. సో ఎందుకంటే యాక్షన్ స్లోగా ఉండాలంటే ఏమన్నాను, దగ్గరగా ఫ్రేమ్స్ను, ఎక్కువ ఫ్రేమ్స్ని రౌండ్లో మనం డ్రా చేయాలి. సో ఇక్కడ ఒకటి పెట్టాను. ఇప్పుడు నేను దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ కీ ఫ్రేమ్ అన్నాను. కీ ఫ్రేమ్ అని కీబోర్డ్ మీద ఏం చేస్తాను, రైట్ యారోని ప్రెస్ చేశాను, రైట్ యారో.
ఓకే, వెరీ గుడ్. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఫ్రేమ్ని మళ్ళీ పక్కనే ఇంకోటి రైట్ క్లిక్ అండ్ ఇన్సెట్ కీ ఫ్రేమ్. సో దీన్ని మళ్ళీ నేను ఇలా ప్లే చేశాను, రైట్. అగైన్ మళ్ళీ ఇంకొక ఫ్రేమ్. యాక్షన్ స్లోగా ఉండాలంటే ఎక్కువ ఫ్రేమ్స్ ఉండాలని చెప్పాను కదా, ఇన్సెట్ కీ ఫ్రేమ్. అలాగే నేను ఇంకో డ్రా చేశాను, రైట్. ఎస్, వెరీ గుడ్, వెరీ నైస్. సో ఇక్కడి నుంచి మళ్ళీ నాకు ఇది డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది ఇలా. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఈ ముందు ఇటున్న ఫ్రేమ్స్ని ఇటు నేను కాపీ చేసుకుంటున్నాను. సో అంటే నాకు ఈ ఫ్రేమ్ నాకు కావాలి మళ్ళీ, ఇస్ దీని వెనకాలది. ఎస్, ఈ ఫ్రేమ్ నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ అండ్ పేస్ట్ ఫ్రేమ్స్ ఇలా పెట్టి నేను ట్రాన్స్ఫార్మ్ టూల్ తోటి ఇలా తీసుకున్నాను. ఓకే, వెరీ గుడ్. ఇలా డౌన్ చేశాను. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ నాకు ఎలాంటి ఫ్రేమ్ ఉండాలి, సేమ్ దీన్ని నేను కాపీ చేస్తున్నాను. ఇన్సెట్ కీ ఫ్రేమ్ అని దీన్ని ఇలా ముందుకు తీసుకుంటున్నాను. ఇక్కడ దాకా పెట్టాను. ఇలా తీసుకొని దీన్ని కొంచెం స్ట్రెచ్ చేస్తున్నాను. ఓకే, రైట్. నెక్స్ట్ ఫ్రేమ్ ఏంటంటే నాకు మళ్ళీ ఇలాంటిది కావాలి. ఇది రైట్. ఆ ఫ్రేమ్ నేను కాపీ చేసుకుంటున్నాను మళ్ళీ దీన్ని. ఎస్, ఇదైనా పర్లేదు. నేను దీన్ని కాపీ ఫ్రేమ్స్ అండ్ ఇక్కడికి వచ్చి పేస్ట్ ఫ్రేమ్స్, దీన్ని తీసుకొని ఇలా వచ్చేసేయండి. ఇక్కడ పెట్టాను, రైట్. ఇలా పెట్టి కరెక్ట్గా దీనికి పైకి మూవ్ చేసుకోండి. సో కొంచెం జూమ్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది క్లియర్గా. వెరీ గుడ్. కొంచెం లెఫ్ట్ ఎర్రో. ఎస్, వెరీ గుడ్. కిందకు వచ్చేసింది ఇది. ఎస్, నేను ఒకసారి కంట్రోల్ ఎస్ అంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, ఇది బౌన్సింగ్ ఇంటూ ఎయిర్. నాకు ఈ ఫ్రేమ్ కావాలి నాకు. సో ఎస్, ఇది స్క్వాష్ కావాలి నాకు. సో ఆ స్క్వాష్ని నేను ఇక్కడ కాపీ చేసుకొని ఎక్కడ ఉంది, దీని ముందుది. సో దీన్ని కాపీ ఫ్రేమ్స్. సో ఇక్కడికి వచ్చి నేను పేస్ట్ ఫ్రేమ్స్ తీసుకొని నేను కీబోర్డ్ మీద ఏం చేస్తున్నాను, నేను రైట్ యారో షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో చేసుకుంటే మనకి ఇక్కడికి వచ్చేసింది, రైట్. సో మనం ఆనియన్ స్కిన్ కూడా ఇలా వెనక్కి ఇలా పెట్టుకోండి, మనకు అర్థమవుతుంది, రైట్. వెరీ గుడ్. ఇక్కడికి వచ్చేసింది. దీని తర్వాత నాకు ఇలా మళ్ళీ ఎయిర్లోకి వెళ్ళినట్టు ఉండాలి. సో అక్కడ నాకు మళ్ళీ ఈ ఫ్రేమ్ కావాలి. సో ఈ ఫ్రేమ్ ఎక్కడ ఉంది మళ్ళీ చూడండి. ఎక్కువ మనం ఏంటంటే ప్రతిదీ బాల్స్ని సెపరేట్గా ఇండివిజువల్గా అన్నీ క్రియేట్ చేయకూడదు. ఎందుకంటే రబ్బర్ బాల్ ఏంటంటే సేమ్ వాల్యూము, ఆ సైజు, ఆ షేప్ అన్నది మనకి మెయింటైన్ అవుతుంటుంది. ఎక్కడెక్కడైతే స్ట్రెచ్ అవ్వాలో అక్కడ స్ట్రెచ్ అవుతుంది, ఎక్కడ స్క్వాష్ అవ్వాలో స్క్వాష్ అవుతుంది. అదర్వైజ్ రిమైనింగ్ ఏరియాస్లో సేమ్ బాల్ మనకి ప్రతిసారి స్ట్రెచ్ అండ్ స్క్వాష్ నార్మల్ బాల్స్ సేమ్ టైం అన్నీ మనకు కావాలి కాబట్టి వాటిని మనం కాపీ చేసుకొని రిపీటెడ్గా వాడుకోవాలి. ఇండివిజువల్గా మళ్ళీ నేను ఓవెల్ షేప్ తీసుకొని డ్రా చేయకూడదు. డ్రా చేస్తే ఏమవుతుందంటే షేప్ అన్నది సేమ్ షేప్ రాదు, మారిపోతుంటుంది. అప్పుడు ఏమవుతుంది, యానిమేషన్లో ఒక చోట బాల్ పెద్దగా, ఒక చోట చిన్నగా, సో చిన్నగా పెద్దగా బ్లింక్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. అందుకే మనం మోస్ట్లీ యానిమేషన్లు అనేవి కాపీ పేస్ట్లు అనేవి మనం ఎక్కువ చేస్తుంటాం, రైట్. రైట్. సో దీన్ని నేను ఏం చేశాను, కాపీ ఫ్రేమ్స్. సపోజ్ ఇక్కడికి వచ్చాను, రైట్ క్లిక్ అండ్ పేస్ట్ ఫ్రేమ్స్ పేస్ట్ చేశాను. దీన్ని నేను ఇలా డ్రాగ్ చేసుకొచ్చాను, ఇక్కడ పెడుతున్నాను, రైట్, ఈ ప్లేస్లో. సో దీని తర్వాత ఇది మనకి ఇలా స్ట్రెచ్ అవుతుంది. అలాగే దీన్ని టర్న్ చేద్దాం. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ నాకు మళ్ళీ ఈ షేప్ కావాలి, రైట్. సో ఈ షేప్ ఎక్కడ ఉంది,
ఎస్ దీని ముందు ఎస్ దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి కాపీ ఫ్రేమ్స్ అండ్ ఇక్కడ పేస్ట్ ఫ్రేమ్స్. సో మళ్ళీ దీన్ని డ్రాగ్ చేసుకొని ఇక్కడ పెడదాం. వెరీ గుడ్ రైట్, వెరీ నైస్. దీని తర్వాత మళ్ళీ మనం రౌండ్ బాల్స్ని తీసుకుందాం. దీన్ని కొంచెం ఇక్కడ పెడతాను, అలాగే దీని వెనకదాన్ని కూడా నేను కొంచెం ఇలా మూవ్ చేస్తాను. ఎస్ వెరీ గుడ్. ఇప్పుడు దీని తర్వాత నాకు ఎలాంటి బాల్స్ కావాలి? మళ్ళీ ఈ బాల్ ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ ఉంది. ఎస్ దీని రైట్ క్లిక్, కాపీ ఫ్రేమ్స్, పేస్ట్ ఫ్రేమ్స్ ఇక్కడ పెట్టాను. వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రౌండ్స్, మళ్ళీ పర్ఫెక్ట్ రౌండ్స్. సో ఆ రౌండ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఒకటి ఉంది. నేను దీన్ని కాపీ ఫ్రేమ్స్ అండ్ ఇక్కడికి వచ్చి పేస్ట్ ఫ్రేమ్స్, దాన్ని ఇలా తీసుకొని ఇక్కడ పెట్టాను రైట్. అలాగే ఇక్కడ పాత కూడా నేను ఒకసారి మళ్ళా చిన్న అడ్జస్ట్మెంట్ చేద్దాం. కంట్రోల్ జెడ్, అలాగే పైదాన్ని కూడా నేను కొంచెం కిందకి దింపుతున్నాను. ఎస్ ఎస్ ఇది ఇక్కడికి వచ్చింది రైట్. దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ రైట్ క్లిక్ అండ్ ఇన్సెట్ కీ ఫ్రేమ్, దీన్ని ఇలా మూవ్ చేయండి. స్పేస్ అన్నది మనకి ఇలా కనబడుతుంది. మళ్ళీ రైట్ క్లిక్ అండ్ ఇన్సెట్ కీ ఫ్రేమ్, సో మళ్ళీ దీన్ని ఇలా మూవ్ చేయండి. స్పేస్ మళ్ళీ క్రియేట్ అయింది. అండ్ అగైన్ రైట్ క్లిక్ అండ్ ఇన్సెట్ కీ ఫ్రేమ్ రైట్, దీన్ని ఇలా తీసుకున్నాను. ఓకే వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ నాకు ఈ ఫ్రేమ్స్ కావాలి, ఈ వెనకాలవి రైట్. ఇవన్నా ఇవి కావాలి, ఇవి. సో అది ఎక్కడ ఉంది? అది ఎస్ దీన్ని తీసుకున్నాను. కాపీ ఫ్రేమ్స్, రైట్ క్లిక్ వచ్చి ఇక్కడ పేస్ట్ ఫ్రేమ్స్, దీన్ని ఇలా డ్రాగ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోండి రైట్. వెరీ గుడ్. అలాగే దీని తర్వాత నాకు ఈ ఫ్రేమ్ కావాలి, మళ్ళీ నాకు ఈ ఫ్రేమ్. సో దీన్ని రైట్ క్లిక్, కాపీ ఫ్రేమ్స్, ఇక్కడికి వచ్చి పేస్ట్ ఫ్రేమ్స్, మళ్ళీ దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి రైట్. వెరీ గుడ్. దీని తర్వాత మళ్ళీ నాకు డైరెక్ట్ ఈ స్ట్రెచ్ ఫ్రేమ్స్ కావాలి రైట్. ఈ స్ట్రెచ్ ఫ్రేమ్ ఎక్కడ ఉంది? దీని వెనకాల ఉంది. సో ఇది. సో దీన్ని నేను కాపీ ఫ్రేమ్స్, ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ అండ్ పేస్ట్ ఫ్రేమ్స్ ఇలా తీసుకున్నాను, ఇక్కడ పెట్టాను రైట్. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే మనకి బయటికి వెళ్ళిపోయింది. దీని తర్వాత దీన్ని నేను ఈ ఫ్రేమ్ని కాపీ చేసి ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఎస్ దీన్ని కాపీ అండ్ రైట్ క్లిక్ అండ్ పేస్ట్ ఫ్రేమ్స్. సో నేను కీబోర్డ్ మీద షిఫ్ట్ పట్టుకొని నేను దీన్ని ఇలా అంటున్నాను. సో మనకి ఇక్కడ దాకా వచ్చింది రైట్. దీని తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సపోజ్ ఇన్సెట్ కీ ఫ్రేమ్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నెక్స్ట్ ఈ స్ట్రెచ్ ఫ్రేమ్ మళ్ళీ అంటే దీని తర్వాత ఈ ఫ్రేమ్ లాంటిది వస్తుంది. ఇక్కడ ఇది బయటకు వెళ్ళిపోయింది కాబట్టి యాక్షన్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి నేను ఇక్కడ కీ ఫ్రేమ్ని ఏం చేస్తున్నానంటే డిలీట్ చేసేస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ దాకా వచ్చిన తర్వాత యాక్షన్ అన్నది బయటకు వెళ్ళిపోయినట్టు అనమాట. సో బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు ఎంటీ ఫ్రేమ్స్ కాసేపు నాకు కనబడాలి కాబట్టి ఫ్రంట్ వదిలినట్టే ఇటు కూడా నేను ఇక్కడ దాకా రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ ఫ్రేమ్ అంటాను. ఆ ఎంటీ ఫ్రేమ్స్ ఇక్కడ దాకా మనకి కీ ఫ్రేమ్స్ మనకి కాపీ అవుతాయి. సో నా యాక్షన్ ఏంటంటే ఇక్కడతోనే ఎండ్ అయిపోయింది కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్స్ని దీన్ని నేను కొంచెం తగ్గించుకోవాలి. సో దీన్ని కూడా నేను ఇలా సెలెక్ట్ చేసుకొని సో ఇదంతా ఇలా డ్రాగ్ చేసుకొని లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని రిమూవ్ ఫ్రేమ్స్ అంటాను రైట్. ఫ్రేమ్స్ అనేవి మనకి రిమూవ్ అయిపోయినాయి. సో ఇదన్నమాట యాక్షన్. సో అది ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం.
మనం కంట్రోల్ ఎస్ అని అప్లై చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే కంట్రోల్ ఎంటర్ అని కొట్టాను. ఏం జరుగుతుందో చూద్దాం. వావ్, సో బ్యూటిఫుల్ రైట్. సో బాల్ బౌన్స్ చేసుకుంటూ బయటకు వెళ్ళిపోయింది రైట్. అయితే మనకి ఇక్కడ ఈ పాత్ అన్నది మనకి కనబడకూడదు యానిమేషన్లో అని అనుకున్నప్పుడు మనం ఈ పాత్ లేయర్ మీదకి వచ్చి రైట్ క్లిక్ చేసి మనం గైడ్ అనాలి. సో గైడ్ అంటే ఈ సింబల్ వస్తుంది, ఇది వచ్చినప్పుడు మనకి అది మనకి యానిమేషన్లో కనబడదు. ఇప్పుడు మళ్ళీ నేను కంట్రోల్ ఎంటర్ అంటున్నాను, చూడండి. ఎస్, బ్యూటిఫుల్ రైట్. సో మనకి చక్ చక్ మన ఇక్కడ బౌన్స్ తీసుకొని బాల్ బయటకు వెళ్తుంది. అయితే నేను ఈ బాల్కి ఏంటంటే మనం షేడ్స్ అవి అంటే గ్రౌండ్ షాడోస్ అంటే బాల్ ట్రావెల్ చేసినప్పుడు లైట్ దాని మీద పడినప్పుడు మనం ఆ షేడ్స్ని కూడా ఎలా మూవ్ చేయాలన్నది కూడా చూద్దాం రైట్. సో అది నేను రేపు నెక్స్ట్ క్లాస్లో నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ దాకా మీరు కూడా ఏం చేస్తారంటే ఒక పాత్ ఒకటి డిజైన్ చేసుకొని బాల్స్ని మీరు ప్లేస్ చేయండి. సో రేపు మిగతాది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా.